ఒకానొక కాలంలో మహాదేవుడికి ఇద్దరు పరమభక్తులు ఉండేవారు. వారే మాలి, సుమాలి. మహాదేవుడు వారికి అభయమిచ్చారు. వత్సా, నేను నీలోని భక్తి మరియు తపస్సులకు ప్రసన్నుడనయ్యాను. అందుకే మీకు అభయమిస్తున్నాను. దాని తర్వాత ఒకసారి మాలి, సుమాలి కలిసి సూర్యుడితో యుద్ధం చేశారు. ఆ యుద్ధంలో సూర్యుడు వారిని వధించడానికి సిద్ధపడ్డారు. అప్పుడు మాలి, సుమాలీలకు అభయమిచ్చిన మహాదేవుడు అక్కడ ప్రత్యక్షమై వారిని రక్షించాల్సి వచ్చింది. ఫలితంగా సూర్యదేవుడిపై తన త్రిశూలాన్ని ప్రయోగించి అతన్ని మరణావస్థలో రథంపై నుండి కిందకు పడవేశాడు. నా కుమారుడి పరిస్థితి తెలిసి నేనక్కడికి వెళ్ళాను. నేను నా కుమారుడు సూర్యుడు నేల మీద అత్యంత దీనావస్థలో పడి ఉండటం చూశాను. అప్పుడు నేను పుత్రశోకంతో నా స్థాయిని మరిచిపోయి మహాదేవుడికి అత్యంత ఘోరమైన శాపం ఇచ్చాను. ఏ విధంగా ఇక్కడ నా కుమారుడు మరణయాతన పడుతూ నేల మీద పడి ఉన్నాడో అదే విధంగా మీ త్రిశూల ప్రయోగంతో మీ పుత్రుడి తలను బూడిద చేస్తారు మహాదేవా. ఇదే నా శాపం. శ్రీ గణనాథుని దివ్య చరితాన్ని తెలిపే గొప్ప దృశ్య కావ్యం జై గణేశ. కాంటిలో స్టూడియోస్లో